వారిది వ్యవసాయ కుటుంబం. పొలం పంట అని కాలం గడపాల్సిన ఆ కుటుంబ సభ్యుల ఆసుపత్రి చికిత్స అంటూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఆటాడుకోవాల్సిన సమయంలో కొడుకును విధి వక్రించడంతో తల్లడిల్లిపోతున్నారు. ఈ ఇంటి పిల్లాడికి 4 ఏళ్ల వయసులో గుండె సమస్య వస్తే హైదరాబాద్ వరకు వెళ్లి ఆపరేషన్ చేయించారు. అప్పటి నుంచి బాబు అందరిలాగే చక్కగా ఎదిగాడు. 3 నెలల కిందట నుంచి మళ్లీ సమస్య మొదలైంది. ఆసుపత్రికి తీసుకువెళ్తే గుండెకు సమస్య వచ్చిందని కూడా తెలిసింది. దీనికి తోడు చెవికి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఈ చికిత్స కోసం 20 లక్షలకు పైగానే అవుతుందని తెలియడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఇప్పటికే పిల్లాడి వైద్యం కోసం 13 లక్షల వరకు అప్పు చేసిన వారు ఇంకా డబ్బులు ఎక్కడ నుంచి తీసుకురావాలో అర్థం కాక నరకయాతన అనుభవిస్తున్నారు. మా పిల్లాడిని దాతలు ఆదుకోండి అంటూ మహాన్యూస్తో మొరపెట్టుకున్నారు. నెల రోజుల్లో ఆపరేషన్ జరిపించుకొని మనలో ఒకడిగా లిఖిత్ తిరగాలని మహాన్యూస్ కోరుకుంటుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. ఆడుకునే సమయానికి ఒక్కసారిగా శోకసంద్రమై నిలిచింది ఆ యొక్క జబ్బు. అయితే కొడుకు అల్లార ముద్దుగా పెంచుకున్న కొడుకు ఒక్కసారిగా ఆ యొక్క ఏదైతే తన బాధపడుతున్నటువంటి వ్యాధితో ఒక్కసారిగా కూడా కన్న తండ్రికి శోకాన్ని మిగిల్చింది. అయితే ఈ నేపథ్యంలో ఆపన్నాస్తం కోసం ఎదురు చూస్తుంది కుటుంబం. అసలు ఆ కుటుంబ గాథ ఏంటి, ఆ కుటుంబం దేనికోసం వేస్తున్న కల్లార ముద్దుగా పెంచుకున్నటువంటి కుమారుడు ఈరోజు ఎందుకు అంతగా ఒక్కసారిగా తన చేజారిపోతున్న విషయం తెలియగానే ఆపన్నాస్తం ఎదురు చూస్తున్న కుటుంబం. అయితే అసలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం మన మహాన్యూస్ తరపున ప్రయత్నం చేద్దాం. అయితే ఏదైతే 9వ తరగతి చదువుతున్నటువంటి లిఖిత్ అయితే పూర్తిగా కూడా చిన్నప్పటి నుంచి ఏదైతే గుండె సంబంధించి ఏదైతే గుండె సంబంధించి బాధపడుతున్నాడో అయితే అప్పటి నుంచి కూడా 2 సర్జరీ చేసినప్పుడు కూడా చివరిసారిగా అయితే 9వ తరగతి చదువుతున్న ఈ వయసులో కూడా అర్జెంట్ ఎమర్జెన్సీగా 1 మంత్లో కూడా ఖచ్చితంగా హార్ట్ సర్జరీ చేయాలని చెప్పేసి డాక్టర్స్ అయితే చెబుతున్న పరిస్థితి అయితే నెలకొంది. దీంతో ఆ కుటుంబం అంతా కూడా ఒక పక్క శోక సంద్రంలో మిగిలిపోయింది, ఆవేదన వ్యక్తం చేస్తూ ఆక్రోశంలో ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే ఎవరైతే ఆ దాతలు వస్తారా, ఆదుకుంటారా, నా కొడుకును బతికిస్తారని చెప్పేసి కూడా ఏదైతే ఆ యొక్క కుటుంబం ఎదురు చూస్తుందో ఆ ఎదురు చూపుల కోసం మనం మహాన్యూస్ ఆ గోడు వినిపించుకుంది కూడా ఈరోజు అయితే ఆ కుటుంబం మన దగ్గర ఉంది. అసలు ఏంటి, అసలు వాళ్ళ అబ్బాయికి వచ్చినటువంటి ఏంటి ఆ విషయం, డిసీజ్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ రాజు గారు, అబ్బాయికి ఏంటి డిసీజు, ఎప్పుడు ఉండింది, మీరు ఏంటి కోరుతున్నారు? అసలు బాబుకి చిన్నప్పటి నుంచి యాక్చువల్గా హార్ట్ ప్రాబ్లం ఉన్నదండి. మనకి 4 నెలల వయసులో ఒక సర్జరీ చేయించాము. 4 ఏళ్ళ వయసులో 2వ సర్జరీ ఓపెన్ హార్ట్ జరిగింది. అప్పటికి బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉన్నాడు. అప్పుడు మన సొంత డబ్బులు ఉంటే కొంచెం భూమి అమ్మాయి ఏదో చేసి అంతవరకు చేసాం. ఇప్పుడు సడన్గా గత 3 నెలలుగా ప్రాబ్లం స్టార్ట్ అయ్యి చేతులు వేళ్ళు అని ఆక్సిజన్ తగ్గిపోవడం, చేతులు వేళ్ళు నల్లగా అయిపోతుండడం, కొద్దిగా నడిచినా చేసినా ఆయాసం వచ్చేస్తుండడం జరుగుతుంది. దాంతో ఏమైందంటే వెంటనే హైదరాబాద్ తీసుకెళ్ళామండి. రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఎకో చేశారు, కార్డియాక్ సిటీ అని చేశారు. 2 చేశారు. చేసిన తర్వాత ఏమో మేజర్ ప్రాబ్లం ఉంది, ఏదైతే లంగ్స్కి మనకి వెళ్ళే వాల్ ఉందో, బ్లడ్ వెళ్ళే వాల్, అది డ్యామేజ్ అయ్యింది. దాంతో అది నేరోగా ఉండడంతో పాటుగా దాని మీద ఒక మజిల్ దానికి అడ్డంగా పడి మనకి ఫ్లో అనేది వెళ్ళనివ్వకుండా ప్రెజర్ పడుతుంది, హార్ట్ మీద అలా ప్రెజర్ పడుతుంది. ఆ ప్రెజర్ అలా పెడుతున్న కొద్దీ సడన్గా హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇమీడియట్గా సర్జరీ చేయాలి. ఈ సర్జరీ నిమిత్తం 9.5 లక్షల వరకు అలాగా సజావుగా జరిగితే 9.5 లక్షలు అవుతుంది. మిగతా ఎక్స్ట్రా ఏం పడినా ఒక 3-4 లక్షల వరకు మీకు ఎక్స్ట్రా అయ్యే అవకాశం ఉంటుంది. మినిమం కాస్ట్ అయితే 9.5 లక్షలు అవుతుంది అని చెప్పారండి. గతంలో ఈ యొక్క ఏదైతే డిసీజ్ అంటే చిన్నప్పటి నుంచి ఏదో వచ్చింది అంటున్నారు హార్ట్ సంబంధించి, అంటే అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారిగా మళ్ళీ మార్పు ఏమైనా వచ్చింది, ఈ మధ్యన వచ్చిందా? లేదు, 10 సంవత్సరాలుగా బాగానే ఉన్నాడు అంతా. సడన్గా గత 3 నెలలుగానే నేను అబ్జర్వ్ చేసుకున్నాను అనమాట. ఇంతకుముందు లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పి ఏంటి సడన్గా ఎలా కనిపిస్తుందని, ఈ వేళ్ళు నల్లగా అవుతుండడం, కాళ్ళు వేళ్ళు నల్లగా అవుతుండడం, అరిచేతులు నల్లగా అవుతుంటుంది అనమాట. ఎందుకు అలా అవుతుందా అని చెప్పి ఏమో తీసుకెళ్తే అప్పుడు ప్రాబ్లం సివియర్ ప్రాబ్లం ఉన్నది. మరి ఇంతవరకు మనము అబ్జర్వ్ చేసుకోలేదు. 3 నెలలు ఏప్రిల్, మే, జూన్, జూలై ఫస్ట్ వీక్ వెళ్ళాం హైదరాబాద్ అనమాట. జూన్లోనే కనిపించింది, జూలై ఫస్ట్ వీక్లో వెళ్ళాం, చూపించుకొచ్చారు. ఆగస్టులోనే చేసేద్దామన్నారు. ఇంతలో ఏంటంటే ఆ డాక్టర్ గారు కొద్దిగా ఆ హాస్పిటల్ రెయిన్బో నుంచి మానేసి వేరే దగ్గర జాయిన్ అవుతున్నాను అన్నారు. దానివల్ల ఇంతవరకు లేట్ అయింది. అయినా అర్జెంట్ అంటున్నారు, కానీ డబ్బులు. అంతేకాకుండా ఇంకో వేరే సమస్య కూడా ఉందండి, ఈ చెవులు వినపడవు. అది కూడా చిన్నప్పటి నుంచి ఉంది, కానీ అలాగా చూస్తున్నాం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటైందంటే అది కొలెస్ట్రాటోమా అనే ఏదో ఇన్ఫెక్షన్ రైట్ ఇయర్లో ఉన్నదంటుంది. అది మనం కొద్ది రోజుల పాటు ఇంకా లేట్ చేసినా సరే అదేమవుతుందంటే అది మెదడుకి వెళ్ళిపోయి ఆ ఇన్ఫెక్షన్ అనేది మెనింజైటిస్ అనే డిసీజ్ వచ్చేస్తుంది.
అది కూడా ఇమీడియట్గానే సర్జరీ చేయాలి, దానికి మైక్రో ఇయర్ సర్జరీ చేయాలి, అది కూడా 10 లక్షల పైన అవుతుంది మీకు అది ఆ సర్జరీకి అని చెప్పి అన్నారండి. అంటే ప్రభుత్వ పరంగా మీరు ఏం కోరుకుంటున్నారు? ఆపన్నాస్తం కోసం ఎవరికి ఏ విధంగా మన మహాన్యూస్ తరపున తెలియజేసుకుంటున్నారు? ప్రభుత్వం వారికైతే ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కోసం పెట్టాం కానండి, దీనికి లేదని చెప్పి రిజెక్ట్ అయిపోయింది ఫైలు. సీఎం రిలీఫ్ ఫండ్ ఏమైనా వస్తుందేమో అని చూస్తున్నాం కానీ అది ఇంకా ఓపెన్ చేయలేదని చెప్పి అంటున్నారు. ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారు కానీ అది ఇంకా ఓపెన్ చేయలేదు ఇంతవరకు అంటున్నారు. మరి ఎవరు కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా సహాయం చేస్తారా, లేకపోతే సీఎం గారు ఏమైనా తన ఫండ్ నుంచి కొంచెం ఏమైనా సహాయం చేయగలిగితే బాగుంటుందేమో అని చెప్పి మా ఆశ అంతే. అంత మరి ఆ స్కూల్ పిల్లలు ఆ టీచర్లు కలిసి వాడి కోసం అని ఆ స్కూల్ పిల్లలే మీకు దాదాపుగా 1,00,000-1,50,000 వరకు వాడికి హెల్ప్ చేశారండి అంతే. కెనడా ప్రభుత్వం మరో కీలక